మరోవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగింది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా 5.5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు సమాచారం. మెజార్టీ స్థానాల్లో అధికార కాంగ్రెస్ బీజేపీనే ప్రధాన ప్రత్యర్థులుగా కనిపించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లాంటి చోట్ల ఓటరు నాడి విభిన్నంగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఇచ్చిన ఓట్ల శాతానికి, నిన్న పడ్డ ఓట్ల శాతానికి తేడా స్పష్టంగా కనిపించింది. ఈ నియోజకవర్గాల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేవలం వారి పార్టీ కేంద్రంలో ఎవరు ఉండాలన్న దాన్ని ఆధారంగానే ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల ఓటింగ్ పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ మినహా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనే బీజేపీ ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అన్ని చోట్ల అధికార కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చింది. మెదక్లో బీఆర్ఎస్ దే పైచేయి అవుతుందని, ఒక్క సిద్దిపేటలో వచ్చే మెజార్టీతోనే తాము బయటపడతామని గులాబీ భావిస్తోంది. కానీ అక్కడ కూడా బీజేపీకే సానుకూల ప్రచారం ఎక్కువగా జరిగిందని చెబుతున్నారు. ఇక కరీంనగర్ పరిధిలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే సామాజిక వర్గ అభ్యర్థులను రంగంలోకి దించినప్పటికీ విలమ సామాజిక వర్గంలో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు విశ్లేషకులు చెబుతా ఉన్నారు. ఇక ఇటు వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, భువనగిరి, మహబూబ్ నగర్ స్థానాల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఓటింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే 1-2 చోట్ల అధికార కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు పోలైనట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఖమ్మం పరిధిలో తమ సామాజిక వర్గానికి అధికార పార్టీ టికెట్ కేటాయించలేదు అన్న ఆగ్రహంతో వారు బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేశారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థి ఎలాగూ గెలవడు అన్న అభిప్రాయంలో ఉన్న ఆ పార్టీ కేడర్, ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగరావును అడిగి తెలుసుకుందాం. నర్సింగరావు, ఓవరాల్ గా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా డిఫరెంట్ గా జరిగాయి అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి పోలింగ్ ముగిసింది. ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఇప్పుడు ఈవీఎంలలో ఉన్నటువంటి ఓటర్ల నిర్ణయాలపైన, అంతిమ తీర్పు పైన రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా విశ్లేషణలు అయితే చేసుకుంటున్నారు, లెక్కలు వేసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తమకే అనుకూలము ఓటర్ల తీర్పు అని చెప్పుకుంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుంది, అటు భారతీయ జనతా పార్టీ కూడా చెప్పుకుంటుంది. మొన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగానే రూరల్ మొత్తం కూడా తమ వైపే ఉంది. దానికి తోడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటు పట్టణ ఓటర్లు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా తమకే అనుకూలమైనటువంటి ఫలితం ఉందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వేసుకుంటున్నటువంటి అంచనా. మరొక వైపు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 1.85% ఓట్ల తేడాతో మాత్రమే ఓటమి చెందాం కాబట్టి ఈ ఎన్నికల్లో పుంజుకుంటాము. రూరల్లో జరిగినటువంటి మొన్న కేసీఆర్ చేసినటువంటి బస్సు యాత్ర కావచ్చు, కరువు కావచ్చు, ఇతర నీటి సమస్యలన్నీ కూడా తమకు అనుకూలంగా మారుతాయి. సో ఈ రిజల్ట్ తమకు అనుకూలంగా వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వేసుకుంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాము, మోడీయే మరోసారి అధికారంలో రావాలని చెప్పి ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది, తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటుంది. అయితే పార్టీల లెక్కలు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజకీయ విశ్లేషణ పోలింగ్ సరళిని బట్టి రాజకీయ విశ్లేషణలు మాత్రము అందుకు భిన్నంగా మరో రకంగా ఉన్నాయి. ఉత్తరాదిన ప్రజలంతా కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపుకు మొగ్గు చూపిన, ఉత్తరాదిలో స్పష్టంగా ఇటు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా, దక్షిణాదిలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైపుకు మొగ్గు చూపినట్లుగా పోలింగ్ సరళిని బట్టి చూస్తే అర్థమవుతుంది అని చెప్పి రాజకీయ విశ్లేషణలు అయితే జరుగుతా ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇటు రైతులు కావచ్చు, ఇటు మైనార్టీలు కావచ్చు, వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపుకే మొగ్గు చూపారు కాబట్టి ఇటు దక్షిణాదిలోనైతే స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ లభిస్తుంది. ఉత్తరాదిలో మాత్రము బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపారనేటువంటి విశ్లేషణలు జరుగుతా ఉన్నాయి. సో ఇందులో అంతిమంగా పూర్తిగా మాత్రము బీఆర్ఎస్ పార్టీ దెబ్బతినింది అనేటువంటి విశ్లేషణలు అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉన్నాయి.